ఈనాడులోకి వెళ్దాం. ముందుగా మెరుపులు లేని మధ్యాంతరం, తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్, కొత్త పథకాలేవి లేవు, పాత స్కీమ్ల విస్తరణకే ప్రాధాన్యం, ఆహారం ఎరువులపై రాయితీల్లో 8% కోత, ఆదాయపు పన్ను స్లాబులు యథాతథం, మౌలిక వసతుల కల్పనకు 11.11 లక్షల కోట్లు, ద్రవ్యలోటు తగ్గింపునకే కేంద్రం మొగ్గు, అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు ఆయుష్మాన్ భారత్ వర్తింపు, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇండ్ల నిర్మాణం, రాయితీల తలుకులు లేవు, కొత్త పథకాల చెమక్కులు లేవు, పన్నుల్లో తగ్గింపులు లేవు, పిఎం కిసాన్ సాయంలో పెంపులు లేవు, ప్రజాకర్షక ప్రకటనలు లేవు, ధరలపై ఊరడింపు నిర్ణయాలు లేవు, చూపించిందంతా 10 ఏళ్ల ప్రగతి పదమే, వినిపించిందంతా వికాసిత్ భారత్ జపమే. అబ్బా, వికాసిత్ భారత్ వెలిగిపోయిందట భారత్. ఒకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, మోదీ వచ్చినాక ఆహో అనే రేంజ్లో అయితే ఏం మారిపోలేదు. అంతకుముందు ఎట్లుండో గవ్వే వీళ్ళు పేరు మార్చుకొని తీసుకొని వచ్చింది. కానీ కొత్తగా భారతదేశంలో ఉన్న పేదలు దారిద్ర్య రేఖ నుండి పైకి రాలేదు, మధ్యతరగతి ప్రజలు మధ్యతరగతి ఆ రేఖ నుండి పైకి రాలేదు. పైన ఉన్నోళ్ళు మాత్రం ఇంకాస్త పైకి పోయే ప్రయత్నమే జరిగింది. ఉదాహరణకు అదానీ అనేటోడు 2014 ముందు మనకు తెలియదు, భారతదేశ ప్రజలకు తెలియదు. వాణిజ్య పరంగా ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో దాంట్లో ఆయనే 100 మంది భారతదేశానికి సంబంధించిన వ్యాపారవేత్తల్లో 60 స్థానంలోనో 70 స్థానంలోనో ఉండే. ఆయన కాస్త పైకొచ్చిండు, అంబానీ కాస్త 3వ స్థానానికి పోయిండు. కాబట్టి ఏ పేదోడు కూడా బీజేపీ పాలనలో కనీసం ఇండ్లు కట్టుకునే స్థాయికి అయితే పోలేదు. కొత్తగా అద్భుతమైన చట్టాలు కానీ అద్భుతమైన పథకాలు కానీ ఏవీ రాలేదు. కాంగ్రెస్ ఏ విధంగా అయితే స్తబ్దతగా ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోకుండా స్తబ్దతగా ఎట్లున్నదో గట్లనే ఈ పాలన కూడా జరిగింది. కాకపోతే మోడీ 10 ఏళ్ల పాలనలో ఒకటి మంచి జరిగింది. ఏంటంటే ముస్లిం మహిళలకు ఒక మంచి జరిగింది. ఏంటంటే త్రిబుల్ తలాక్ సంబంధించి ఆ చట్టాన్ని తీసుకురావడం సంతోషదాయకం. ఎందుకంటే మహిళకు ఖచ్చితంగా గౌరవం ఉండాలి. ఎక్కడో ఫోన్లు ఉంటాడు ఆ ముస్లిం, ఆయన ఉండి ఆ ఫోన్ చేసి త్రిబుల్ తలాక్ చెప్తారు కథం. ఇక దానివల్ల ఈ మహిళకు విడాకులు అయినట్టే. అదొక్కటి కొంచెం మంచి చట్టం తెచ్చిండు. ఇక మిగతా అంతా ఇక ఇప్పుడు జై శ్రీరామ్ అని వాళ్ళని కొట్టుడు, జై శ్రీరామ్ అని వీళ్ళని కొట్టుడు, జై హిందుత్వం అని వాని మీద దాడి, జై హిందుత్వం అని ఈ మసీదు మీద దాడి, జై హిందుత్వం అని ఆ చర్చి మీద దాడి. తీరా చూస్తే దుబాయ్లో రామ మందిరం కట్టిండు. ఇప్పుడు మాట్లాడరు, ఇక వాళ్ళన్నా మాట్లాడరు. ఇప్పుడు ఇక సిగ్గు పోదు. ఇప్పుడు మనకు అసలు మన హిందువుల మీద ఎంత ఇప్పుడు జరిగిందా? మరి దుబాయ్లో రామ మందిరం కడితే కూలగొట్టిన వాళ్ళని అద్భుతంగా అన్ని దేశాలకు సంబంధించిన అధ్యక్షులు వచ్చి దాన్ని తిలకించి, ఇంకా మోడీ కూడా పోయాడు సిగ్గు లేకుండా పోయి ఆడ నిలబడ్డాడు. కాబట్టి ఇదంతా డ్రామా. బీజేపీ వల్ల దేశానికి కలిగిన ప్రయోజనం అయితే ఏం లేదు కొత్తగా.